మై డ్రీమ్ అండ్ వెల్కమ్ టు మైండ్ అండ్ యూ. సో ప్రతిసారి కూడా మనం ప్రేమ గురించి, రిలేషన్షిప్స్లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి మనం చాలా టాపిక్స్లో డిస్కస్ చేస్తున్నాము. అండ్ మనకుండే డౌట్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేయడానికి మనతో పాటు సైకాలజిస్ట్ కవిత పన్యం గారు ఈరోజు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కవిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో కవిత గారు మన ప్రోగ్రామ్ చాలామంది ఫాలో అవుతున్నారు అండ్ కమెంట్ సెక్షన్లో వాళ్ళకు ఉండే డౌట్స్ రిలేషన్షిప్ గురించి, ప్రేమ గురించి వీటన్నిటిని పోస్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు మనం మాట్లాడుకునే దాంట్లో స్పెషలీ ఫస్ట్ వన్, అసలు ప్రేమించుకునేటప్పుడు అంత బాగుంటుంది కదా, ప్రేమలో ఉన్నప్పుడు మనకి అసలు ప్రపంచం అంత అందంగా కనిపిస్తుంది అంటారు కదా. కొన్ని రోజుల తర్వాత డిఫరెన్సెస్ వస్తాయి, దూరం వస్తుంది, ఒకరి అభిప్రాయాలు ఒకరికి సరిపడవు, మాటలు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ రావటానికి అసలు మెయిన్ కారణం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది చాలామంది ఇది అడుగుతూ ఉంటారు కౌన్సిలింగ్లో కూడా. సో ఏ రిలేషన్షిప్ అయినా కూడా నీడ్స్ అని ఉంటాయి, అవసరాలు. ఈ అవసరాల వల్ల చాలా వరకు డిఫరెన్సెస్ వస్తాయి, చాలా వరకు ఫ్రిక్షన్స్, గొడవలు, ఫైటింగ్, ఫిజికల్ వైలెన్స్, ఓకే, కొట్టడము, తిట్టడము, ఇవన్నీ నీడ్స్ వల్ల వస్తాయి. సో అవసరాలు అనేది అవి మన రిలేషన్షిప్కి ఒక డైరెక్షన్ ఇస్తాయి. నీడ్స్ అనేది వేరే రకాలవి ఉంటాయి, చాలా ఇమోషనల్, ఫిజికల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, ఇలాంటి నీడ్స్ ఉంటాయి. ఇవి ఇద్దరు పార్ట్నర్స్ ఒకరొకరు కంపాటబిలిటీ లేనప్పుడు నీడ్స్ అవి అన్మెట్గా ఉండిపోతాయి. అంటే మనకి అవసరమైన ఇప్పుడు ప్రేమ అనేది మనం ఒక మనిషిని మొత్తం వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అనుకుంటాం కదా. కానీ రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఆటోమేటిక్గా లేదు, మనకి ప్రేమలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి, చేయి పట్టుకోవాలి, ముద్దుగా మాట్లాడాలి, అలిగితే, ఇలా చాలా ఉంటాయి. సో అసలు ఈ నీడ్స్ అనేవి ప్రేమలో ఎక్కడి నుంచి వస్తాయి? అనదర్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నీడ్స్ అనేది చిన్నప్పటి నుంచే పుట్టుతాయి. అలా ప్రేమలోకి వెళ్ళిన తర్వాత ప్రేమించిన మనిషి కోసం పుట్టేవి కాదా? లేదండి, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. చిన్నప్పుడు మనం పెరుగుతున్నప్పుడు మన అమ్మ నాన్న ఇంట్లో ఎలా ఉన్నారు, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, చిన్నప్పుడు మీ నీడ్స్ ఉంటాయి. చిన్నప్పుడు లైక్ మా అమ్మ నాన్న నాకు అటెన్షన్ ఇస్తున్నారా లేదా, ఏదైనా కావాలంటే ఆ నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా, అది ఫిజికల్ నీడ్స్ అయినా ఉండొచ్చు, ట్రావెల్ అయినా ఉండొచ్చు, నాతో కూర్చుని టైం స్పెండ్ చేయట్లేదు కూడా ఉండొచ్చు. కొంతమంది పేరెంట్స్ వెకేషన్ తీసుకెళ్ళిపోతారు, మంచి మంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇస్తారు, అనుకుంటారు నీడ్స్ ఆర్ మెట్ అని. కానీ ఇమోషనల్ నీడ్స్ కూడా ఉంటాయి. అంటే ఎలా? ఇమోషనల్ నీడ్స్ అంటే స్కూల్లో టీచర్ ఏమైనా అన్నారనుకోండి, ఫ్రెండ్స్ ఏమైనా అన్నారనుకోండి, ఇంటికి వెళ్ళి ఎవరితో ఒకళ్ళు మనం మాట్లాడుకుందామని అనిపిస్తుంది, ఎవరు మమ్మల్ని అర్థం చేసుకుంటారు, సపోర్ట్ ఇస్తారని చాలా ఆశలు ఉంటాయి పిల్లలకు. కానీ మీరు ఇంటికి వెళ్తారు, మీ మదర్ బిజీగా ఉంటారు, ఫాదర్ బిజీగా ఉంటారు, ఎవరు ఉండరు మీతో పంచుకోవడానికి ప్రాబ్లమ్స్. అప్పుడు మీరే అలుగుతారు, మీరే ఏడుస్తారు, మీరే అడ్జస్ట్ అవ్వుకుంటూ వెళ్తారు. అంటే ఇమోషనలీ మీకు ఇంట్లో సపోర్ట్ లేదు అన్నమాట. సో అలా మీరు పెరుగుతూ, అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే మీకు అది అలవాటు అయిపోతుంది. అంటే నా ప్రాబ్లం నేనే చూసుకోవాలి, కానీ మీ దగ్గర రీసోర్సెస్ లేకపోతే అది అన్మెట్ నీడ్స్ కింద వస్తుంది. ఈ పర్టికులర్ అవసరం ఇమోషనల్ ఏదైతే అయిందో అది మీ అమ్మ నాన్న వాళ్ళు సరిగా దాన్ని తీర్చలేదు. సో అలా నీడ్స్ అన్మెట్గా అది పైలప్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్కటి మనకి తెలియకుండానే మనకి కోరికలు అనేవి పుడతాయి. అంటే మన అమ్మ నాన్న దగ్గర మనకి చిన్నప్పటి నుండి తీరనివి మనకు వచ్చే ప్రిన్సెస్ ఆర్ ప్రిన్స్ తీరుస్తారు. ఎగ్జాక్ట్లీ, అదేనండి మీరు చాలా బాగా చెప్పారు. ఇది అప్పుడు రిలేషన్షిప్లో వెళ్ళాక వచ్చేవి కాదు, ఇది ముందే ఉంటాయి. ది ట్రావెలింగ్ విత్ అస్. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి బ్యాగేజ్ లాగా ఇది క్రియేట్ అయి ఉంటుందన్నమాట. సో మనం ఏమనుకుంటాము, చిన్నపిల్లలు ఏమనుకుంటారు, పెద్ద అయ్యాక నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, నా ఇల్లు ఇట్లా ఉంటుంది, ఇలాంటి మనిషిని పెళ్లి చేసుకుంటాను, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, పిల్లల్ని ఇలా పెంచుతాను, మా అమ్మ నాన్న పెంచినట్టు నేను పెంచను, ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాను. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనకి ఫీలింగ్స్, థాట్స్ వస్తాయి. కానీ పెద్ద అయ్యాక రిలేషన్షిప్లో వెళ్ళాక ఫస్ట్ ఇనిషియల్ రొమాంటిక్ ఫేజ్లో అన్నీ బాగుంటుంది, అన్నీ మనం చూసినట్టు ఉంటాం. ఓకే, ఆ 1 month 2 months 6 months అనుకోండి,
ఆ తర్వాత ఈ నీడ్స్ ముందుకు వస్తాయి, ఈ అవసరాలు ముందుకు వస్తాయి. అదేం మీరు చెప్పినట్టు చేపట్టుకుని ఉండాలి, ఒక 1 hour మాట్లాడాలి, చాట్ చేయాలి, బయటకు వెళ్ళాలి, ఏమైనా ఉండొచ్చు, లేకపోతే వంట చేసి పెట్టాలి, కెన్ బి ఎనీథింగ్, ఏమైనా ఉండొచ్చు. ఈ నీడ్స్ కొంతవరకు ఇనిషియలీ వాళ్ళు ట్రై చేస్తారు, ప్రయత్నం చేస్తారు మీట్ చేయడానికి. కానీ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ నీడ్స్ వాళ్ళు ఎన్ని చేసినా కూడా అది మీకు సరిపోదు. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి వచ్చే నీడ్స్, అవసరాలు. సో అక్కడ ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది, గొడవలు. నాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, ఎక్కువ టైం మీరు మీ ఫోన్లో ఉన్నారు, లేకపోతే మీ వేరే ఫ్రెండ్స్తో ఉన్నారు, నాకు నెగ్లెక్ట్గా అనిపిస్తుంది, ఎవరు లేరు అని అనిపిస్తుంది, ఒంటరిగా అనిపిస్తుంది. అంటే ఇది వాళ్ళు చేసింది కాదు, నాట్ కంప్లీట్గా వాళ్ళ తరఫు నుంచి రాదు. చిన్నప్పటి నుంచి మనం ఆల్రెడీ అలా ఫీల్ అవుతూ వచ్చాను. ఆ నీడ్స్ ఏమైనా చెప్పినట్టు ఫిజికల్ ఉండొచ్చు, స్పిరిచువల్ ఉండొచ్చు, ఇమోషనల్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఉండొచ్చు. మీకు చిన్నప్పుడు ఎక్కువ డబ్బులు లేదనుకోండి, మంచి కాస్ట్లీ బట్టలు మీరు కొనలేకపోయారనుకోండి, మరి పెద్ద అయ్యాక నేను ఈ పని చేస్తాను, లేదా ఐ మ్యారీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ రిచ్ ఉమెన్, మీకు వేరే వేరే కోరికలు ఉంటాయి కదా. సో అది కూడా మనం అక్కడ నీడ్స్ ఆర్ అన్మెట్. సో అది ఒక్కొక్కటి పైలప్ అవుతూ ఉంటుంది. అండ్ దానివల్ల చిన్న చిన్న గొడవలు వస్తాయి, అవి పెద్దగా అయిపోతాయి. సో నీడ్స్ని మీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నీడ్స్ కూడా వేరే టైప్స్ ఉంటాయి. అంటే ఎలా? అంటే ప్రేమలో అవసరాలు ఉండటం కరెక్టా కాదా? ఎందుకంటే అందరూ అంటారు అన్కండిషనల్ లవ్. నాకు తెలిసి అన్కండిషనల్ లవ్ అనేది ఇట్స్ అ ఫ్యాన్సీ వర్డ్. మనం మనుషులం, మనకి పరిధులు ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి, అలాగే మనం చేయగలిగినవి ఉంటాయి, చేయలేనివి ఉంటాయి. సో ఒక మనిషి కోసం ప్రాణం ఇచ్చేస్తే బయట వాళ్ళు ఏంట్రా వీడు వేరే వాళ్ళ కోసం జీవితాన్ని బలి చేసుకున్నాడు, అయ్యో పాపం అంటారు. అదే ఒక మనిషి కోసం నేను ఇది చేయలేను అని చెప్తే నువ్వు ఇంత సెల్ఫిష్ ఏంటి, ప్రేమలో ఇది కూడా చేయలేవు అని అంటారు కదా. సో అసలు ప్రేమలో నీడ్స్ అనేది ఉండటం కరెక్టేనా? నీడ్స్ ఉంటే ఆ మనిషి సెల్ఫిషా? అసలు ఎంతవరకు నీడ్స్ ఉండొచ్చు, ఎంతవరకు అది పక్క వాళ్ళకి, పార్ట్నర్కి బర్డెన్ అవ్వకుండా ఉంచాలి? అగైన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నీడ్స్ అనేది ఇట్ ఈస్ వెరీ నార్మల్ అండి, చాలా నార్మల్. నీడ్స్ లేని మనుషులు ఉండరు, అంతే, అందరికీ నీడ్స్ ఉంటాయి. అవును, ఓకే. నీడ్స్ ఉండడం తప్పు కాదు, నీడ్స్ ఎవరు తీరుస్తారు అక్కడ వచ్చింది క్వశ్చన్. అవునా? అవును. ఇప్పుడు మీకు బోర్గా ఉందనుకోండి, ఎవరో వచ్చి మాట్లాడాలి, చేయి పట్టుకుని కూర్చోవాలి, కబుర్లు చెప్పుకోవాలి, ముచ్చట్లు పెట్టుకోవాలి, ఇదా అని మనకు అలా ఫీలింగ్స్ ఉంటాయి. ఇంటికి వెళ్తే అందరూ బిజీగా ఉంటారు. అండ్ దెన్ మనము అందరినీ బ్లేమ్ చేస్తాం, నాకు ఇలా ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు అంటే మీరందరూ యూఆర్ నాట్ లవింగ్ మీ అని అంటారు. అక్కడ మెయిన్ లైన్ చూసి నోబడీ లవ్స్ మీ అంటారు కదా అందరూ, నోబడీ లవ్స్ మీ అని. ఓకే, ఇంట్లో ఎవరు నన్ను ప్రేమించలేదు. సో ఇది ఎందుకు వచ్చిందంటే బయట మనకు ప్రపంచంలో రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అవును, లోపల ఇంట్లో అట్లీస్ట్ నాకు ఆ సపోర్ట్ దొరుకుతుందని ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇంట్లో అందరు బిజీగా ఉండొచ్చు, ఇరిటేటెడ్గా ఉండొచ్చు, టైం లేదనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్లో అందరూ బిజీగా ఉంటారు. ఎవరు ఖాళీగా ఫ్రీగా రామ్మ కూర్చోమా 24 hours ఉన్నాను అని ఎవరు ఉండరండి. పేరెంట్స్ కూడా, అమ్మ నాన్న కూడా ఉండలేరు అట్లా. అదే నిజం. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా చిన్నప్పుడు 24 hours ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. బేబీహుడ్, బేబీస్ ఎలా పిలుస్తారు అమ్మ నాన్నని చెప్పండి? ఏడుస్తారు, మరి చిన్న బేబీస్. ఎస్, అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏడుస్తారు, కానీ వాళ్ళు రాలేదు, నెక్స్ట్ ఏమవుతుంది? ఇంకొకసారి ఏడుస్తారు, ఇంకా గట్టిగా ఏడుస్తారు, ఇంకా అది టెంపో వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు పరిగెత్తుకొని వస్తారు. కానీ బేబీస్ చెప్పలేరు వాళ్ళకి ఏం కావాలి. సో పేరెంట్స్ గెస్ చేస్తారు, డైపర్ చేంజ్ చేయాలా, ఫీడ్ ఇవ్వాలా, ఎత్తుకోవాలా, ఏం చేస్తే ఆ ఏడుపు వాళ్ళు మానుతారండి. అవునా? సో చిన్నప్పుడే బేబీహుడ్లో మనకి వీఆర్ యూస్ టు జనాలు గెస్ చేయడం, నాకేం కావాలో నీకు తెలవాలి ముందే. ఇక్కడి నుంచి అది స్టార్ట్ అవుతుంది. నన్ను చూస్తే, నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎదుటి వాళ్ళు చెప్పాలి నాకేం కావాలని. దట్ ఈస్ ఇర్రాషనల్ అండి, అది బేబీహుడ్లోనే పనిచేస్తుంది. కానీ అది వీ హ్యావ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్. సో ఇప్పుడు మీరేమనుకుంటారు, ఇంటికి వెళ్తాను, నేను 16 years నాకు ఇప్పుడు ఇంటికి వెళ్తే మా మదర్ అక్కడే ఉన్నారు, చూస్తున్నారు, కొంచెం నేను టెన్షన్లో ఉన్నాను. మనం అనుకుంటాం, వచ్చి కూర్చుంటారు, ఏం కావాలమ్మా, జ్యూస్ కావాలా, ఏమైనా ఉంటే టెల్ మీ ఏమైంది అని. అది కనుక అట్లీస్ట్ 3-4 times జరగలేదు అనుకోండి, సో మీరేమనుకుంటారు, మమ్మీ చాలా బిజీగా ఉన్నారు, నా మీద ప్రేమ లేదేమో,
మేబీ అన్న తమ్ముడు పైన ఎక్కువ ప్రేమ ఉందేమో, అలా సిబ్లింగ్ రైవలరీ కూడా రావచ్చు. ఓకే, సిబ్లింగ్ అంటే మా అన్న తమ్ముళ్ళు. సో ఇది గెస్సింగ్ నేచర్, ఏదైతే నన్ను చూసి తెలవాలి, మైండ్ రీడింగ్ కూడా అంటారు దాన్ని. ఓకే, అది రిలేషన్షిప్స్లో చాలా వరకు నేను చూస్తున్నానండి. అంటే ఈవెన్ నేను కపుల్స్ కౌన్సిలింగ్ వస్తారు కదా, మా ఆయనకి నన్ను చూస్తే నాకు ఏం కావాలో తెలియట్లేదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఆయనకి, ఒక 10 సార్లు చెప్తే కూడా హీ డజంట్ అండర్స్టాండ్ అని. అంటే ఎక్కడ తేడా వస్తుంది, మనకి పేషెన్స్ లేదు చెప్పడానికి వాట్ ఐ వాంట్, నాకేం కావాలి. ఇంకోటి, చిన్నప్పుడు మీరు చెప్పినప్పుడు కూడా మీ పేరెంట్స్ ఆ నీడ్ని తీర్చలేదనుకోండి, దెన్ దాట్ బికమ్స్ అన్ అన్మెట్ నీడ్. ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతే యూ కనెక్ట్ ద డాట్స్. అవునా? చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో నాకు వచ్చే పార్ట్నర్ కూడా అలాగే ఉన్నాడు, ఇంకా ఉన్నాడు లేదంటే ఉంది, ఇంకా నేను ఎందుకు ఈ రిలేషన్షిప్లో ఉండాలి, వాళ్ళకి ప్రేమ లేదు, నా మీద ఎవరికి ప్రేమ లేదు, ఐఎమ్ లోన్లీ, నేను ఒంటరి వాడిని. దీంతో ఇంకోటి ఏమవుతుందంటే, చిన్నప్పుడు ఆల్రెడీ అలా అయింది, మళ్ళీ ఇప్పుడు అవుతుంది. అప్పుడు మనం ఒక వర్డ్ యూజ్ చేస్తాం, ప్రతిసారి ఇలా జరుగుతూ ఉంది, ప్రతిసారి. కానీ మీ పార్ట్నర్తో అది ప్రతిసారి కాదు, 2 సార్లు అయ్యుండొచ్చు, 3 సార్లు అయ్యుండొచ్చు, 10 సార్లు అయ్యుండొచ్చు అనుకోండి, కానీ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ప్రతిసారి. సో ప్రతిసారి అనడం ఇట్ ఈస్ నాట్ రైట్ అండి. ఎందుకంటే ప్రతిసారి అంటే మీరు వాళ్ళని అక్యూజ్ చేస్తున్నట్టు ఉంటుంది. మీరు వాళ్ళ మీద దోషం వేస్తుంటే ఎవరు కూడా దగ్గర రారు, ఇంకా దూరం అయిపోతారు. సో కమ్యూనికేషన్లో చాలా జాగ్రత్తగా, మీ నీడ్స్ అన్మెట్గా ఉంటే దాన్ని కొంచెం పాజిటివ్గా ఫ్రేమ్ చేయాలి సెంటెన్సెస్. ఓకే, అంటే ఎలా, ఇప్పుడు అమ్మాయి ఒక రిలేషన్షిప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ రిలేషన్షిప్ కానివ్వండి, మెచ్యూర్డ్ రిలేషన్షిప్ కానివ్వండి, రెండిట్లో ఒకరి నుండి ఒకరు ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో మనసు విప్పి మాట్లాడుకోవటం, లేదంటే ఆ వామ్త్, ప్రేమగా ఒక 10 నిమిషాలు అలా దగ్గరకు తీసుకోవటం, ఇవన్నీ మిస్ అవుతున్నాయి. సో అది ఎలా కమ్యూనికేట్ చేసుకోవచ్చు? దీనికి ముందు ఒక చిన్న టాపిక్, ఇలా ఎందుకు అవుతుంది అది ఫస్ట్ చూద్దామా? తప్పకుండా. ఆల్ రైట్. సో చిన్నప్పుడు ప్రవర్తన పేరెంట్స్ది ఎలా ఉంటుందో దానివల్ల రిలేషన్షిప్లో 2 రకాల ప్యాటర్న్స్ ఉంటాయి, ఐసోలేటర్స్ అండ్ ఫ్యూజర్స్. ఫ్యూజర్స్. అవును. ఐసోలేటర్స్ పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంటారు, ఎక్కడ వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి, ప్రతిసారి మీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి, వాళ్ళ నంబర్స్, ఎందుకు ఇంత లేట్గా వచ్చావు, చాలా ఓవర్ ప్రొటెక్ట్, ఇట్స్ కాల్డ్ హెలికాప్టర్ పేరెంటింగ్, అలా ఉంటారు. సో వాళ్ళకి ఈ ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది, ఏంటి ఇంత కంట్రోల్గా చేస్తున్నారు, దే ఆర్ నాట్ గివింగ్ మీ ఫ్రీడమ్ అని అనిపిస్తుంది. ఓకే, సో వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ఇలాంటి పార్ట్నర్ వద్దు, 24 అవర్స్ ఎక్కడ ఉన్నావు, ఎవరితో ఉన్నావు, ఏం చేస్తున్నావు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు మంచి వాళ్ళు, నా ఫ్రెండ్స్ గురించి వాళ్ళు చెప్తారు, నా వర్క్ గురించి వాళ్ళు చెప్తారు, సో ఇంత కంట్రోల్ వాళ్ళకు వద్దు. సో దే బికమ్ ఐసోలేటర్స్. ఎవరంతా ఐసోలేటర్స్? వాళ్ళకి డిస్టెన్స్ కావాలి, స్పేస్ కావాలి రిలేషన్షిప్లో. ఎక్కువగా మాట్లాడి చేతులు పట్టుకుని దగ్గరికి ఉండడం వాళ్ళకి ఇవి నచ్చవు. సో వాళ్ళు కొంచెం డిస్టెన్స్ పెట్టుకుంటారు రిలేషన్షిప్లో. మీరు కనుక రొమాంటిక్ పర్సన్ అనుకోండి, అలా కూర్చుని చేతులు పట్టుకుని స్టార్ గేజింగ్, మంచి మంచి మాటలు, నవ్వులు అన్నీ ఇష్టం ఉంటే ఐసోలేటర్స్కి అవి ఎక్కువగా నచ్చదు. ఫ్యూజర్స్ వాళ్ళకి ఇవి ఇష్టం అండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే క్లింగిగా ఉంటారు, చాలా దగ్గరే కూర్చో, మీరు టీ తీసుకుంటారు అనుకోండి, ఇక్కడ కూర్చోవచ్చు కదా, ఇది కూడా దూరం అనిపిస్తుంది. ఓకే, పక్కనే కూర్చోవాలి, చేతులు పట్టుకుంటే ఇంకా మంచిది, ఇలా పెట్టుకుంటే ఇంకా మంచిది. సో ఫ్యూజర్స్కి ఎంత దగ్గర ఉంటే కూడా తక్కువ అనిపిస్తుంది, ఫుల్ మర్జ్ అయిపోదాం అనిపిస్తుంది వాళ్ళకి. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ పార్ట్నర్స్ ఐసోలేటర్స్ ఉంటారు. అయ్యో, మోస్ట్లీ. సో ఇట్ ఈస్ అగైన్, మీరు చేస్తుంటారో వాళ్ళకి ఇష్టం లేదు, మీకు కావాలి. సో అక్కడే ఫ్రిక్షన్స్ వస్తాయి, మీకు గొడవలు, క్లోజ్నెస్ కావాలి, వాళ్ళకి క్లోజ్నెస్ వద్దు, మరీ టూ మచ్ వద్దు. అలా నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటాను, ఏదైనా కావాలంటే చేద్దాం, బయటకు వెళ్దాం, మాట్లాడదాం, కానీ ఓవర్గా మాటలు, గంటల మాటలు, వేరే టాపిక్స్ పర్ డిస్కషన్, అలా వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి చాలా స్పేస్ కావాలి రిలేషన్షిప్లో. అండ్ ఫ్యూజర్స్కి అది నచ్చదు, వాళ్ళకి ఎంత మర్జ్ అయి ఉంటే అంత మంచిది. అలా ఫ్యూజర్స్, ఐసోలేటర్స్. ఐసోలేట్ అంటే కొంచెం దూరం పెట్టడం. సో వీళ్ళిద్దరిని మనం ఇప్పుడు ఏదైనా సరే ప్రేమించినప్పుడు మనకి మీరు అన్నట్టుగా అవసరాలు 100% తీరకపోయినా ఆ నీడ్స్ అనేవి 50-60% మీట్ అయ్యి 70% మీట్ అయితే రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటాం అట్లీస్ట్. అవును. సో అలా
మనకి కావాల్సిన పార్ట్నర్ రావాలి అంటే ముందుగా మనం వాళ్ళలో ఏం చూడాలి? ఫస్ట్ దీనికన్నా ముందు మన నీడ్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ముందు మనల్ని మనం తెలుసుకోవాలి అంటారా? 100%. అవును. ఓకే, ఎలా తెలుసుకోవచ్చు మనకి ఏం కావాలి అనేది? ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ మనం మన బిహేవియర్ని బట్టి వాళ్ళ గురించి మన గురించి కొంత తెలుసుకుంటాం కదా. సో తర్వాత అవసరాలు కలవట్లేదు, నీడ్స్ మెట్ అవ్వట్లేదు, బ్రేకప్, అప్పటికే మనకు కొంత అవగాహన వస్తుంది మన గురించి కూడా. సో ఆ తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్ ఇలా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో, బికాస్ వీ డోంట్ హ్యావ్ పేషెన్స్. అవును. సో ముందే ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు మన అవసరాలు ఏంటి అనేది ఎలా తెలుసుకోవటం? మీ ఫేవరెట్ వెజిటబుల్ ఏమండి? కూరగాయ. పొటాటో. మీకు తెలుసు కదా అది. అవును. సో మీరు షాపింగ్కి వెళ్తే తప్పకుండా పొటాటో కొంటారా? అవును. రిలేషన్షిప్లో మీకు ఏమి నచ్చుతుంది, మీకు ఎలాంటి పర్సనాలిటీ కావాలి, మీకు ఎలాంటి నీడ్స్ అంటే చేతులు పట్టుకుని కూర్చోవాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, లేకపోతే బయట షాపింగ్కి వెళ్ళాలి, గోల్ఫింగ్కి వెళ్ళాలి, లేకపోతే మీకు వేరే హాబీస్ ఉండొచ్చు, కలిసి అన్ని చేయాలి. ఫ్యూజర్స్కి అన్ని యాక్టివిటీస్ కలిసి చేయాలనిపిస్తుంది. ఐసోలేటర్స్కి ఇద్దరెందుకు, నువ్వే వెళ్ళు మార్కెట్కి, ఇద్దరెందుకు, నువ్వే వెళ్ళు. సో వాళ్ళు ఏమంటే ఇద్దరు చాలా క్రిటికల్ కేస్ అంటే అప్పుడు ఇద్దరు చేయొచ్చు, లేకపోతే నువ్వు చేసుకోవచ్చు, నేను వెళ్ళొస్తానులే. మీరు అనుకుంటారే మార్కెట్కి వెళ్తున్నాను, నేనే వెళ్తే బాగుంటుంది కదా, కార్లో మనం ఇద్దరు వెళ్ళి రావచ్చు, వీకెండ్ మాట్లాడుకోవచ్చు అని. వాళ్ళు అనవసరం లేదు కదా, రోజు ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఏం మాట్లాడతావు కార్లో, నేనే వెళ్ళి వస్తాను, టైం వేస్ట్ అవుతుంది ఇంకా నువ్వు వస్తే. వాళ్ళు అట్లా ఉంటారు ఐసోలేటర్స్. ఫ్యూజర్స్కి అది అర్థం కాదు. ఓకే, సో రిలేషన్షిప్లో వెళ్ళే ముందు మన నీడ్స్ ఏంటి మనం అది ఫస్ట్ తెలుసుకోవాలండి. మనకి ఎట్లాంటి పర్సన్ కావాలి, అది నెక్స్ట్ మనం ఎట్లాంటి వాళ్ళు, అది ఫస్ట్. మోస్ట్లీ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అదే తెలియదు. అవును. వాళ్ళు దేర్ ఫోకస్డ్ ఆన్ అదర్ పీపుల్. నాకు వచ్చే హస్బెండ్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్గా ఉండాలి, టాల్గా ఉండాలి, ఇంత ఎర్నింగ్ ఉండాలి, బట్ నేనేంటి అది చూసుకోరు. నా ఇష్టాలు ఏంటి, నా ఫేవరెట్ వెజిటబుల్ ఏంటి. చాలామంది లేడీస్ ఇంట్లో వంట చేస్తారు, ఫ్యామిలీకి నచ్చింది వంట చేసుకొని తన ఇష్టమైన వెజిటబుల్ ఎప్పుడు వండుకోరు. అవునా? చాలా వరకు అడిగితే మీ ఫేవరెట్ కలర్ ఏంటంటే ఏదో వేసుకుంటానండి, మీ ఫేవరెట్ వెజిటబుల్ ఏంటి, అన్నీ తింటారండి అంటే మీకు కొంచెం కూడా లైక్స్ అండ్ డిస్లైక్స్ తెలియదు మీకు మరి. అవునా? సో యూ నీడ్ టు ఐడెంటిఫై. మీరు చూడాలి మీకు లైక్స్ డిస్లైక్స్ ఏంటి, మీకు బిహేవియర్ ఎలా ఉండాలి, తర్వాత మీ హాబీస్ ఏంటి, అండ్ మీ కెరియర్ గురించి మీ అంబిషన్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటి, ఇవన్నీ తెలవాలి. అలా ఊరికే వెళ్ళిపోయిన తర్వాత తెలిసేది కాదు. కంపాటిబిలిటీ ఎలా వస్తుంది? మీ వాల్యూస్, మీ పార్ట్నర్ వాల్యూస్, కాబోయే పార్ట్నర్ వాల్యూస్ మ్యాచ్ అయితేనే ఇట్ ఈస్ అ ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్. ఇప్పుడు వాళ్ళకి డ్రింకింగ్ ఇష్టం అనుకోండి, పబ్స్ ఇష్టం అనుకోండి, మీరు కొంచెం స్పిరిచువల్ సైడ్లో ఉన్నారు, బట్ యూ లైక్ ఇట్, మీరు ఆల్రెడీ ఐ లవ్ యూ చెప్పేసుకున్నారు, అయిపోయింది ఆ స్టేజ్. అవునా? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ హ్యాబిట్ ఏదైతే ముందు ఓకేగా ఉండేదో ఇప్పుడు మీరు అది తట్టుకోలేకపోతుంది, నచ్చట్లేదు, యూ కెనాట్ స్టాండ్ ఇట్. రోజు సాయంత్రం అవగానే అక్కడ డ్రింక్స్ వేసుకుని తాగటం, టీవీ పెట్టుకుని, అండ్ మీకేంటంటే ఆ టైంలో యూ కెన్ టాక్ సంథింగ్, ఆర్ బయటకు వెళ్ళొచ్చు, లేకపోతే వేరే ఏదైనా చేసుకోవచ్చు. కానీ రోజు ఇదే రొటీన్ అవుతుంది. రోజు సాయంత్రం అవగానే అక్కడ గ్లాస్ పెట్టుకుని ఎన్ని పకోడీలు చేసుకుని రమ్మని చెప్తారు, మీరు చేస్తున్నారు, ఇస్తున్నారు, అండ్ మీరు చెప్పలేకపోతున్నారు. ఓకే, చాలామంది ఏమనుకుంటారు, లవ్ ఒక మనిషిని మార్చేస్తుంది, నా ప్రేమ అందరినీ మార్చేస్తుంది. సో ఇప్పుడు తాగే వాళ్ళు తాగడం మానేస్తారు, కోపంగా ఉండేవాళ్ళు కోపం తగ్గిస్తారు, బట్ అది కుదరదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చేది అది నీడ్స్. ఆల్కహాల్ మనం చిన్నప్పుడు తాగం, మీ క్వశ్చన్ అది ఉండొచ్చు. ఆల్కహాల్ చిన్నప్పుడు తాగం కదా, చిన్నప్పటి నుంచి ఎలా వస్తుంది? చిన్నప్పుడు అడిక్షన్ మీద చాక్లెట్స్ ఉండొచ్చు, స్వీట్స్ ఉండొచ్చు, ఐస్ క్రీమ్ ఉండొచ్చు. అడిక్షన్ అనేది చిన్నప్పటి నుంచే వస్తుంది. నాట్ ఆల్కహాల్ ఆఫ్ కోర్స్, కానీ వేరేగా ఉండొచ్చు, రీడింగ్ ఉండొచ్చు, రిలేషన్షిప్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్. చాలామంది ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, కట్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచే వస్తాయి. సో వీ షుడ్ ఫస్ట్ నో అవర్ సెల్ఫ్. మా వాల్యూస్ ఏంటి, మా బిలీఫ్ సిస్టమ్ ఏంటి, మా లైఫ్ పర్పస్, గోల్, మా కెరియర్, ఫైనాన్షియల్. ఇప్పుడు మీకు గుడికి వెళ్ళడం ఇష్టం అనుకోండి, మీ పార్ట్నర్కి హీ డజంట్ ఏథియిస్ట్ అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాచ్ కదా. అంటే ఇలాంటి ప్రతిదీ ఒక్కొక్కటి డైసెక్ట్ చేసుకొని మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూసుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. అగైన్ చాలా మంచి క్వశ్చన్. మీరు రిలేషన్షిప్ ఫస్ట్ బిగినింగ్లో రొమాంటిక్ ఫేజ్లో ఉంటారండి. రొమాంటిక్ ఫేజ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫేజ్. అందులో అన్నీ మర్చిపోతాం, దగ్గరుంటే చాలు, ఈ నీడ్స్ అన్నీ పక్కన పెట్టేస్తాం.
ఎలా ఉంటే చాలు, దగ్గర ఉంటే చాలు. వాళ్ళకి ఏం గుర్తురావు, మనకి ఏం అంతే. ఆ ఫేస్ దిగిపోతుంది, అది ఎప్పుడు ఉండదండి. ఇట్ ఈస్ లైక్ అ పాసింగ్ క్లౌడ్. అది ఆ ఫేస్ కొంచెం వెళ్ళిపోయాక ఈ నీడ్స్ ముందుకు వస్తాయి. ఆ నీడ్స్ ముందుకు వచ్చినప్పటికీ ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు నాకు బయటకు వెళ్ళాలనుకోండి, అండ్ ఐ రిక్వెస్ట్ మీరు వస్తారా నా వెంట అంటే నాకు వేరే అపాయింట్మెంట్ ఉందంటారు, దెన్ ఐ హ్యావ్ టు గో ఆన్ మై ఓన్. నేనే ఒంటరికి వెళ్ళాలంటే పార్ట్నర్ ఉండి ఏం లాభం? అవును కదా. అవును. సో నీడ్స్ అనేది మీ ఏ నీడ్స్ మీరే తీర్చగలరో, మీ నీడ్స్ ఏదో పార్ట్నర్ అవసరం ఉంటుందో అది కూడా చూసుకోవాలి. కొన్ని నీడ్స్ మనమే చూసుకోగలం కదండి. అవును. లైక్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి, కూరగాయలు మనమే వెళ్ళొచ్చు. అవును. పెయింటింగ్ చేయాలంటే మనమే చేసుకోవచ్చు. మన కెరియర్ గురించి డిస్కషన్స్ ఇంపార్టెంట్ ఉంటే యూ కెన్ పార్ట్నర్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. ప్రతి దానికి నా పార్ట్నర్ రావాలి, ప్రతి దానికి ఇన్వైట్ అడగకుండా రావాలి అని గెస్ట్ చేసుకుని రావాలి, యూ వాంట్ మై హెల్ప్ లెట్ మీ కమ్, అలా ఉండదండి. దట్ ఈస్ లిటిల్ టూ ఆస్కింగ్ ఫర్ టూ మచ్. చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నీడ్స్ కూడా చాలా నార్మల్. కానీ ప్రతి దానికి పార్ట్నర్ రావాలి, ఆ కండిషన్ కరెక్ట్ కాదు. సో ఫస్ట్ వీ షుడ్ నో అవర్ సెల్ఫ్స్. ఓకే. అది ఆ తర్వాత రిలేషన్షిప్లో వెళ్ళాక మనం చూస్తాం అది కంపాటబిలిటీ ఉన్నాయా లేదా అలా. ఓకే. సో ఇప్పటి వరకు ప్రేమలో అసలు అవసరాలు అనేవి ఉంటాయి, అవసరాలు ఎలా పుడతాయి, అవి మన ప్రేమని మన రిలేషన్షిప్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది మాట్లాడుకున్నాం కదా. సో మనకు ఒకళ్ళు కమెంట్ చేశారు కవిత గారు, అంటే ప్రేమించినప్పుడు అంత బాగుంటుంది, 1.5 year తర్వాత ప్రేమ తగ్గిపోతుంది కదా, ఎందుకు అలా జరుగుతుంది అని. దానికి కారణాలు మీరు చెప్పేశారు. ఈ నీడ్స్ ఏవైతే ఉంటాయో 1 year అంతా మనం రొమాంటిక్ ఫేజ్ లో ఉంటాం, తర్వాత నిజాలు బయటకు వస్తాయి, నీడ్స్ వస్తాయి కాబట్టి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1.5 yearలో ప్రేమ తగ్గిపోయింది అనే దానికి ఆన్సర్ ఏంటి? నేను ముందే చెప్పాను, లవ్ అండ్ రిలేషన్షిప్ రెండు వేరే అండి. లవ్కి కండిషన్స్ ఉండవండి. అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి? అన్కండిషనల్ లవ్లో రిలేషన్షిప్ లేకపోతే ఎవ్వరు కూడా ఎవరితోనా ప్రేమించవచ్చు. అక్కడ ఏమి మరి చేసే మీ కాంట్రిబ్యూషన్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ లవింగ్ సంబడి అంతే. అంటే వన్ సైడెడ్ లవ్ లాగా కాదు. ఇప్పుడు మళ్ళీ ఐ గివ్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు మీరు నేను ఉన్నామనుకోండి, ఇఫ్ ఐ లవ్ యూ, కానీ నేను మీతో చెప్పలేదు, మీకు తెలీదు, నేను నా పాటుకు ఆఫీస్కి వెళ్తున్నాను వస్తున్నాను, నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు చాలా అంతే. నేను మీకు చెప్పాను అనుకోండి, మీకు తెలిసిపోతుంది. మరి మీకు అదే పుట్టింది అనుకోండి లవ్, దెన్ అప్పుడు రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుందా? అవును. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ చాలా రొమాంటిక్గా ఉంటుంది, రోజెస్, వైన్, చాక్లెట్స్, మూవీస్, ఫిల్మ్స్, పార్క్స్ అన్ని బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం టైప్ అయ్యాక అది కొంచెం తగ్గుతుంది, రొమాంటిక్ ఫేజ్. అప్పుడు అన్నీ కనిపిస్తాయి. ఇలా కూర్చుంటున్నారు, అలా స్మైల్ చేస్తున్నారు, కొంచెం ఇరిటేటింగ్ హ్యాబిట్స్ కనిపిస్తాయి మీకు, కొన్ని మీకు నచ్చనివి కనిపిస్తాయి. మీరు అనుకుంటారు ఇవన్నీ ముందు ఎందుకు తెలియలేదు, బికాస్ ఆ రొమాంటిక్ ఫేజ్లో ఇవన్నీ కనిపించదు. యు ఆర్ లాస్ట్ ఇన్ యువర్ వరల్డ్. ఇల్యూషన్, ఇట్ ఈస్ వెరీ ఇల్యూషనరీ. సో ఇందులో ఏమవుతుందంటే నీడ్స్ ముందుకు వస్తాయి. నీడ్స్, అవసరాలు. హస్బెండ్కి ఈ కూర ఇట్లా ఉండాలి, నూనె ఇంతే ఉండాలి, ఓకే, ఇన్ని కరివేపాకులు వేయాలి, ఇలా ఈ డిష్లో సర్వ్ చేయాలి, ఇలా నించుని వడ్డించాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి హ్యాబిట్ ఉండదు అనుకోండి. మదర్ అట్లా చేశారనుకోండి, నాకేం కావాలో అదే వంట చేసే వాళ్ళ ఇంట్లో అట్లీస్ట్ ఒక్క ఐటమ్ నా ఇష్టమైంది టేబుల్లో డెఫినెట్లీ ఉండేది. కానీ ఇప్పుడు మీ వైఫ్ వర్కింగ్ అనుకోండి, లేకపోతే టైం లేదనుకోండి, ప్రతిరోజు మీ ఇష్టమైన వెజిటబుల్ వండి పెట్టడం, అక్కడ ఒక అన్మెట్ నీడ్ తయారైపోతుంది. ఎందుకంటే మీకు అది ఆల్రెడీ అభ్యాసం ఉంది, మీకు అది హ్యాబిట్ ఉంది. సో ఒకటి వచ్చింది అన్మెట్ నీడ్. సెకండ్, పడుకునే ముందు జ్యూసో పాలో ఏదో మీ పేరెంట్స్, మీ మదర్ వచ్చి టేబుల్లో పెట్టి వెళ్ళిపోయేది, తాగు నాన్న, తాగేసి పడుకోండి, అవునా? మీరు ఎదురు చూస్తుంటారు, మజ్జిగ లేకపోతే ఏదో నైట్లో వైఫ్ వచ్చి పెడతారని. 2 రోజులు పెట్టారనుకో, 3 రోజులు మర్చిపోయారు అనుకోండి, అహో ఇట్లా అయిందా అంటే నేనంటే వాల్యూ లేదనుకుంటా, వేరే పనిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నా వాల్యూ లేదని వాళ్ళ వాల్యూ పెంచిస్తారు. అంటే ఏంటి? దే బికమ్ ఐసోలేటర్స్. ఇంకా కొంచెం ఫ్రిక్షన్, అంటే కొంచెం కోల్డ్గా ఉంటుంది. 4వ రోజు మనసులో పెట్టుకుని వాళ్ళు బయటకి ఎక్స్ప్రెస్ చేయరు, కానీ మనసులో పెట్టుకుంటారు. అది గుర్తుంటుంది వాళ్ళకు. 4th డే తెచ్చి పెట్టారనుకోండి, కానీ 3వ రోజు పెట్టలేదు కదా, అది ఆల్రెడీ తయారైందా, దాని నుంచి మనం బయటకు వచ్చేయాలి.
మనం పాస్ట్లో ఉండలేము. సరే థర్డ్ డే పెట్టలేదు, ఫోర్త్ డే పెట్టారు కదా, మళ్ళీ ఫోర్త్ డే నుంచి బిగినింగ్ చేయాలి. మీరు థర్డ్ డే గురించి ఆలోచన చేస్తూ ఉంటే, అందులో లూప్లో వెళ్తూ ఉంటే, దాన్ని ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ రూమినేషన్. ఓకే, దీని గురించే ఆలోచన చేయడం, ఇలా చేసింది కదా అని, అది ఎప్పటికీ మీరు దాని నుంచి బయటకు రాలేరు. ఇంకా 10 సార్లు ఆ జ్యూస్ పెడితే కూడా మీరు ఆ థర్డ్ డే పెట్టలేదు కదా, అక్కడే మీరు స్ట్రక్ అయి ఉంటారు. సో 1.5 years తర్వాత మీ అన్మెట్ నీడ్స్ చాలా ఎక్కువగా అయిపోయాయేమో. మీరు ఆలోచన చేసి చూస్తే ఈ టైంలో ఏదైతే మీ నీడ్స్ మీ వైఫ్ లేకపోతే మీ హస్బెండ్ మీట్ చేయలేకపోయారనుకోండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉందనుకోండి, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అవును, ఇంట్లోనే ఉంది కదా, పక్క వాళ్ళ ఇంట్లో లేదు కదా, వెళ్ళి తీసుకోవచ్చు. కాదు, వాళ్ళే తీసుకొచ్చి పెట్టాలి. మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, ఇలా వస్తారు కదా, పెడుతుంటారు, అలా చూస్తూ ఎక్కడ ఉన్నారని. యూ విల్ కాల్ దెమ్ ఆల్సో. లేట్ అయిపోయింది, తేలేదు, మీరు పోయి తీసుకొచ్చారు జ్యూస్, అదొక అన్మెట్ నీడ్. అంటే ఇట్స్ కాల్డ్ అట్యూన్డ్ రిలేషన్షిప్లో ఎట్లా ఉంటుందంటే, దట్స్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఎలా ఉంటుందంటే, బేబీని చూసి తెలిసిపోతుంది వీళ్ళకి ఏం కావాలి, అభ్యాసంతో డైపర్ చేంజ్ చేయాలా అని చెప్పాను కదా ఇంతకు ముందే. సో అది ఈ ఏజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా అవుతుందండి? మనం చెప్పాలి. వాట్ ఈస్ క్లియర్ కమ్యూనికేషన్? నేను కొంచెం బిజీగా ఉన్నాను, 6 గంటలు అయ్యాక తెచ్చిస్తానండి, మీకు ఇప్పుడే అర్జెంట్గా ఉంటే మీరు తీసుకోగలరా, ఏమనుకోకపోతే తీసుకోగలరా అని చెప్తే అయిపోతుంది కదా. వాళ్ళక్కడి నుంచి ఏం సమాధానం రావట్లేదు, మీరు వెయిట్ చేస్తున్నారు. ఆ చిన్న అన్మెట్ నీడ్స్, చిన్న నీడ్స్, జ్యూస్ ఏం పెద్ద నీడ్ ఏం కాదు కదా, చిన్న నీడ్స్. మీరు బయటకు వెళ్ళారు, మీరు రెడీ అయిపోయారు, మేకప్ అంతా వేసుకున్నారు, మీ హస్బెండ్ పేపర్ చదువుతున్నారు, ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఇప్పుడే వస్తానని చెప్పారు, కానీ 1/2 hour అయిపోయింది. మీ మేకప్ అన్నీ బయటకు వచ్చేస్తాం, అక్కడే టెంపర్ రైజ్ అవుతోంది, కోపం స్టార్ట్ అయింది. ఆయన వస్తారు బయటకు, ఇప్పటిదా వెళ్దాం, ఇప్పుడు నేను రాను. అవునా? ఎందుకు రావు, 1 గంట అయింది కదా. కాదు, నాకు మేకప్ అంతా పోయింది, బాగానే ఉన్నావు, యూ లుకింగ్ బ్యూటిఫుల్, వెళ్దాం, నాకు ఇప్పుడు మూడ్ లేదు. మీరు వెళ్ళరు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో అనుకోరు. ఫస్ట్ మీ ఇంకో అన్మెట్ నీడ్, నాకు ఇప్పుడే వెళ్ళాలి, వాళ్ళు రాలేదు. సో ఇలా అన్మెట్ నీడ్స్ చాలా ఉంటాయి, చిన్నవి, రకరకాల ఏరియాస్లో. ఓకే, మీరు ఇంట్లో పూజ పెట్టుకున్నారనుకోండి, మీరు పంతులతో మాట్లాడారు అండ్ మీ హస్బెండ్ అంటారు, ఇప్పుడు ఎందుకు అవసరం, అవును మనం తర్వాత చేసుకోవచ్చు కదా, ఎండలో ఎవరు రారు, ఇప్పుడు వద్దులే, మనము డిసెంబర్లో చూసుకుందాం. అయితే బర్త్డే పార్టీ మీరు సెలబ్రేట్ చేయాలనుకోండి, మీరు అందరినీ ఫోన్ చేసి కనుక్కుంటారు, ఇప్పుడు నాకు డబ్బులు లేవు, వేస్ట్ కదా బర్త్డే పార్టీకి, ఎందుకు చేయాలి, ఇంట్లో కేక్ కట్ చేసుకుంటే అయిపోయింది. సో మీ చిన్న నీడ్స్, మీ పెద్ద నీడ్స్, డిపెండింగ్ మీ ఏ నీడ్స్, అది మీరు ప్రతిసారి మీ పార్ట్నర్ చేస్తారని చూస్తే, ఇప్పుడు బర్త్డే పార్టీ, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఇఫ్ యూఆర్ వర్కింగ్, మీరు దాన్ని ఫైనాన్స్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ రిక్వెస్ట్ దెమ్, మీరు ఏమనుకోకండి, నేనే పే చేస్తున్నాను, మీరు రండి, లెట్స్ ఎంజాయ్, అంతే. సో ఆ నీడ్స్ ఏదైతే ఇలా జమ అవుతూ ఉంటాయి కదా, దానివల్ల లవ్ వెళ్ళిపోయింది అని అనుకుంటాం, కానీ లవ్ వెళ్ళదండి, లవ్ ఉంటుంది. అందుకే కదా రిలేషన్షిప్లో ఉన్నాము. అవును, కానీ గొడవ పడుతూ ఉన్నాం కదా, అది రిలేషన్షిప్ వల్ల. దట్ రిక్వైర్స్ కాంట్రిబ్యూషన్, మీరు చేయాలి, నేను కూడా చేయాలి, అప్పుడే యూ కెన్ సస్టైన్ ఇట్. అవునా కదా? అందులో చాలా వరకు నీడ్స్ ఏదైతే మనం చేసుకోగలమో మనమే చేయాలండి. ఎంత మనకి రొమాంటిక్ ఫీలింగ్ వచ్చినా కూడా ఒకరు రావాలి. మీరు సినిమాలో చూసే ఉంటారు, గ్రేప్స్ తీసుకున్నట్లా పర్యటన, యూ సీన్ దాట్, చూసారా? సో కొంతమందికి వాళ్ళ మదర్ ఫాదర్ ఎలా చూసారో చిన్నప్పుడు, కొంచెం అలాంటిదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇలా ఉండాలి. నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. సో అలా స్పౌస్ కూడా, మీ భార్యాభర్తలు అలాగే ఉండాలని అది ఎలా ఆలోచన చేస్తామండి? దే ఆర్ డిఫరెంట్ పీపుల్.